జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ తాళూరు గారు వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత జన సైనికుల్లో పిడారి నియోజకవర్గంలో ఒక నూతన ఉత్తేజాన్ని సృష్టించడం జరిగింది. ఆయన రావడం వల్ల ఆయన చాలా ఓపికగా ప్రతి జన సైనికుడు ప్రతి నాయకుడు మాట విని ఆయన ఈ ఎలక్షన్స్ ఏ రకమైన మనస్పర్ధలు లేకుండా కండక్ట్ చేసి ఆయన పంపించి ఈ కాన్స్టిట్యున్సీకి ఒక నూతన ఉత్తేజాన్ని కల్పించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ రామ్ తాళూరు గారికి, మా నెగ్గిన ప్రతినిధుల తరఫున మా తరఫున గొర్రపల్లి వీరమహిళలు జన సైనికుల నాయకుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ సందర్భంగా నమస్కారం అండి. నిన్న జరిగిన ఎలక్షన్లో మాకు అందరూ సపోర్ట్ చేసి నిన్న నన్ను టౌన్కి ఇన్ఛార్జిగా నియమించారండి. దానికి మా సభ్యులు 20 వార్డుల్లో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంత విజయం ఇలాగా చేయడానికి కారణమైన నాయుడు గారు, బల్రెడ్డి గంగబాబు, చిట్టుబాబు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరించారండి. ఇదంతా విజయం అందరూ కలిసి చేస్తే అయిందండి. అలాగే నిన్న జరిగిన ఎలక్షన్ మేము ఎలక్షన్ అనుకోవట్లేదండి, అది మాకు ఒక డెమోలాగా, అంటే ఎదటోడితో మేము ఎలాగా వెళ్ళాలి ఎలక్షన్కి, రేపు పొద్దున లోకల్ ఎలక్షన్ వస్తే మనం ఎలా ఫైట్ చేయాలి, వాళ్ళతో మన వైసీపీతో మనం ఎలా పోరాడాలా అన్న దానికి డెమో కింద తీసుకునేది మేమందరూ పోటీగా తీసుకుని చేసామండి. మాకెవరో శత్రువులు కాదు, మేమందరూ జనసేన మిత్రులమే అందరూనే. మాలో ఏ భేదాలు లేవు. వాళ్ళందరూ మీరు కలిసి మళ్ళీ మన్నాడు తిరిగి వాళ్ళమే. రేపు ఎలక్షన్లో కూడా మళ్ళీ మొత్తం అందరూ కలిపే చేసుకునేలాగా మేము మాట్లాడుకునే చేసుకున్నామండి. అందరికీ కూడా ఆనందంగా కలిగింది. ఇంత విజయాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంత ఇలాంటి పెట్టి ఎక్కడా లేనట్టుగా పెట్టి మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇదిగా చూసి చేసి అక్కడ ఎలక్షన్ జరిగే విధానం కూడా చాలా బాగుందండి. ఇలాగా మామూలు నిజంగా పబ్లిక్లో జరిగే ఎలక్షన్ కంటే కూడా కరెక్ట్గా చేస్తున్నారు అంతా కూడా. చాలా బాగా చేశారండి ఇదంతా కూడా. జై జనసేన అండి. ముఖ్యంగా ముందుగా మా డిప్యూటీ సీఎం, మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి మా పిఠాపురం నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే సామాన్య కార్యకర్తని రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ పిఠాపురంలో ప్రప్రథమంగా మొదలుపెట్టిన ఈ పార్టీ అంతర్గత ఎలక్షన్లో మేమందరం చాలా స్నేహపూర్వకంగా మంచి వాతావరణంలో రామ్ తాళూరు గారి ఆధ్వర్యంలో మా ఎంపీ తంగెళ్ళ ఉదయ్ గారు, తుమ్మలబాబు గారు ఆశీర్వాదంతో మేమందరం కలిసి పనిచేసి ఆ 2 రోజులు దీన్ని ఎలక్షన్ కింద తీసుకున్నాం సార్. మేమంతా ఒకటే. ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురాన్ని సీటు కన్ఫర్మ్ అయ్యాక మేమందరూ ఏకదాటి మీద ఎలక్షన్ చేసి ఎలా అయితే ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నామో అదే ఉద్దేశంతో మళ్ళీ కూడా ఈ రోజున ఆయన మాకు పెట్టిన ఈ పోటీని చాలా స్పోర్టివ్గా తీసుకుని మేమందరం కలిసి పోటీ చేసి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా పాత కొత్త భేదం లేకుండా, అలాగే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుని ఈ ఎలక్షన్ చేయడం జరిగింది. ఇది చాలా ప్రయోగాత్మకంగా జరిగిందండి. ఇలాంటి ఎలక్షన్ గతంలో ఏ పార్టీ కూడా చేసి ఉండదో. ఇలా చేయడానికి కూడా చాలా దమ్ము ధైర్యం కావాలి. అలా చేసి తన ఏంటో, తన నిజాయితీ ఏంటో, తన ట్రాన్స్పరెన్సీ ఏంటో పవన్ కళ్యాణ్ గారు చూపించడం జరిగింది. ఏదేమైనా సరే మా అందరికీ బాధ్యతలు అప్పచెప్పారు. 20 మందికి వార్డులకి బాధ్యతలు అప్పచెప్పి ఒక ఇన్ఛార్జిని వేసి మా సత్యనారాయణ గారిని వైస్ ఇన్ఛార్జిగా వేసి మాకు పరిపాలన మీద పట్టు వచ్చేలాగా ఆయన చేసినందుకు ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేమందరం కూడా ఏదైతే ఆయన ఎంత నిజాయితీగా ఈ పార్టీని నడిపిస్తున్నారో అదే నిజాయితీతో మేమందరం కూడా పనిచేసి ప్రతి వార్డులోనూ ఆయన పేరు వచ్చే విధంగా నడుచుకుంటామని తెలియజేస్తూ, ఈ పవన్ కళ్యాణ్ గారు రాలేదు, తక్కువ వస్తున్నారనే వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాను సార్. ఇంత గొప్ప అభివృద్ధి జరగడానికి, ఇన్ని డబ్బులు రావడానికి కారణం ఆయన అక్కడ ఉంటేనే వస్తాయి. నిన్న రైల్వే గురించి కానీ ఏదైనా సరే ఈ డబ్బునంతా కూడా ఆయన పంపిస్తూ ఉంటారు. మా ఊళ్ళు మా గొల్లపల్లిని అభివృద్ధి చేస్తూ ఉంటారు. చూస్తారు కదా, డే 1 ఈరోజు మొదలైంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. అందరికీ నమస్కారం అండి.
జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఈ సంస్థాగతమైన ఈ పార్టీ ప్రజాప్రతినిధులు ఎన్నుకునే క్రమంలో గొల్లపల్లిలో 20 వార్డులకి ఎలక్షన్ జరగడం జరిగింది. దానికి ఏంటంటే దానిలో మాకు 18 వార్డులు అభ్యర్థులను ఏకగ్రీవంగా సపోర్ట్ చేసి మా పక్షాన జనసైనికులు అందరూ కూడా నాయకులు కూడా ఉండి ఈ అఖండ విజయాన్ని మాకు సమకూర్చారు. అలాగే టౌన్ ప్రెసిడెంట్ శ్రీ మావిడ సూరిబాబు గారిని మేము బలపరచడం జరిగింది. ఆయన కూడా నిన్న జరిగిన ఓటింగ్లో 93 ఓట్లకి 90 ఓట్లు ఇచ్చి వాళ్ళ ఆమోదం తెలియజేశారు. అలాగే టౌన్ వైస్ చైర్మన్ అయిన శ్రీ కడాది సూర్యచంద్రశేఖర్ గారిని ఏకగ్రీవంగా నియోజకవర్గం మొత్తం మీద ఈ యొక్క గొల్లపాలు పట్టణంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ విజయానికి కృషి చేసిన జన సైనికులకి, నాయకులకి, వీరమహిళకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ ఎలక్షన్స్ ఓన్లీ మా పార్టీలో ప్రతినిధులు ఎన్నుకోవడం వరకు అనేది ఇది అయిపోయిన తర్వాత మేమంతా కూడా కలిసి ప్రతి వార్డులోనూ ఉన్న సమస్యలను మేము క్షుణ్ణంగా పరిశీలించి అలాగే పార్టీ అధ్యక్షుల వారి ఆశయాలను మేము ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ రాబోయే కళ్యాణ్ గారి ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పి మేము వాళ్ళని కోరడం జరుగుతుంది. అలాగే కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోయినా మా నాయకులందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని నిరంతరం పర్యవేక్షించి దాన్ని పరిష్కరించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మనం అందరూ కూడా కలిసి మళ్ళీ పాత మిత్రులుగా మనం ముందుకెళ్ళి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని, అలాగే ఇప్పుడు నెగ్గిన ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు వాళ్ళు ఒక బాధ్యతగా దీన్ని స్వీకరించాలని, ఆ బాధ్యతని సక్రమంగా చేసినట్లయితే మన ప్రజల్లో మన పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి అందరూ తెలియజేస్తూ మరొకసారి నెగ్గిన అందరికీ కూడా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పబోతుంది? అసలు గెలిచారు కదా పవన్ కళ్యాణ్ గారు, కృతజ్ఞతలైనా చెప్పుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీ అధ్యక్షులు నియమించడం వాళ్ళకి బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. దానికి భిన్నంగా మా పార్టీ అధ్యక్షుల వారు ప్రజాస్వామ్య పద్ధతిలో జనసైకిల్ నుంచి కింద నుంచి లీడర్షిప్ని తయారు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ రకమైన ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రకంగానే మేమందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక గొల్లపల్లిలో మాత్రం అందరూ కూడా మేము దీన్ని ఆమోదించి ఏకగ్రీవంగానే వెళ్ళాం. మ్యాక్సిమం 13 వార్డులు, 11 వార్డులు మనకి ఏకగ్రీవం అయ్యి నామినేషన్లు ఎవరో వేయలేదు. 7 వార్డులకి ఉదయం స్నేహపూర్వకంగానే మాకు ఎలక్షన్ జరిగింది. అది మిగతా 18 వార్డులు మేము బలపరిచిన అభ్యర్థులు వచ్చినా, 2 అభ్యర్థులు వేరే అభ్యర్థులు వచ్చినా వాళ్ళు కూడా మా సోదరులే. వాళ్ళు మేమంతా కలిసే మేము చేస్తాం. ఈ రకమైన నిర్ణయం ప్రకటించిన మా పవన్ కళ్యాణ్ అధ్యక్షులు గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది కొత్త వారం తీసుకొచ్చారు ఈ పార్టీ పరంగా. దీన్ని ప్రయోగాత్మకంగా ఒక పిఠాపు నియోజకవర్గంలో అమలు చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇది మంచి శుభ పరిణామం అని చెప్పి ఆయన్ని ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.